ఆ రక్షణలో ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు, దేవుడు చిత్తంలోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ వాక్యం వింటున్న మీరు కూడా కొన్నిసార్లు దేవుడు వాక్యం నుంచి అలా పక్కకి వెళ్ళిపోయి ఉంటారు. పాపము ఎవడు చేయని వాడుకమ్మా, నాకు అర్థం కాదు. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు తప్ప నీతిమంతుడు ఎవ్వడూ లేడు. అలా అని మిమ్మల్ని పాపం చేయమంటలా. పాపం చేశారా, వాక్యం తప్పిపోయారా, పోనే ఇన్ని రోజులు నా దేవుడు నీతో వాక్యముతోనో వ్యక్తులతోనో మాట్లాడించి నేను మార్చాలని చూసి ఉండొచ్చు, నువ్వు మార్చబడకపోవచ్చు. కానీ ఈరోజు తానే నీ ఎదురు నిలబడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే కూడా తన శరీరానుసారమైన నడతను అనుసరించి ఒక చిన్న తప్పు చేయటం వల్ల మిథ్యాను అరణ్యంలోకి వచ్చి పడిపోయాడు. ఇప్పుడు వదిలేశాడు దేవుడు? ఆయన విడుస్తాడా? వదిలిపెడతాడా? అస్సలు వదిలిపెట్టు. అది నీ భ్రమే. అరే వద్దు, నువ్వొద్దు, నీ ఎవరు వద్దని చెప్పని సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. ఎవరు పెదనా? ఎవరు? లోతు. ఆయనే విడిచిపెట్టలేదు దేవుడు. అంతకుముందు అబ్రహామే వదలేదు అనుకోండి, కానీ నా దేవుడు మనుషుల ఆలోచనలు కూడా పరిశోధించేవాడు. ఆమేన్. కావాలని వెళ్ళిపోయాడు లోతు. అలా కొండకి చూశాడు, పచ్చగా ఉంటుంది చూశాడు, ఆహా వెళ్ళిపోయాడు. అక్కడంతా రోత, పెంట, మరణం. కానీ దేవుడు విడిచిపెట్టాడా? పెట్టలేడు ఆయన. ఎందుకు తెలుసా? మనము ఎన్నిక చెయ్యబడ్డాం. ఈ నూతన సంవత్సరంలో పడిపోయిన నీ పునాదులను దేవుడు మరలా కట్టగలడు. ఆమేన్. హల్లెలూయా. నీ బిడ్డల భవిష్యత్తు, నీ ఇంటిలో నీవు పెడుతున్న కన్నీరు యొక్క విలువ దేవుడు వాటికి జవాబు ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరం మందు. ఈ సంవత్సరం మందు నువ్వు ఘనమైన సాక్ష్యములు కల్లారా చూస్తావు. ఆమేన్. 40 సంవత్సరాలకి మోషే ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసాడు. మరలా 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. ఇంకా మోషే అనుకుని ఉంటాడు, ఇక పని అయిపోయిందిలే, చక్కగా నాకంటూ ఒక భార్య, నాకంటూ 2 మగపిల్లలు సరిపోతారులే, ఈ బతికేద్దాం, ఈ గొర్రెలు, ఈ మేకలు అలా డిసైడ్ అయిపోయాడు కదా. ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నవాడికి ప్లాన్ ఉండదా? ఏం ప్లాన్ అది? సర్లే బ్రతికితే రాజులాగా, ఇప్పుడు అయిపోయింది కదా, సెటిల్ అయిపోదాం. సెటిల్ అయిపోయాడు. కానీ నా స్థాయి ఇదే, నా ఈ తక్కువ స్థాయి నాది అని నువ్వు నిర్ణయించుకుంటే దానిని కాదని దేవుడు మండుచున్న పొదగా మోషేకి కనపడ్డాడంట. ఆమేన్. ఇక నువ్వు అనుకుంటున్నావా, నా వయసు అయిపోయిందిలే, 80 వచ్చేసింది అప్పటికి మోషేకి. 40 సంవత్సరాలేమో ఐగుప్తులో, 40 సంవత్సరంలో మిథ్యాను అరణ్యం. ఇంక లేదు, ఇక అయిపోయింది అనుకున్నాడు. ఇక అయిపోయిందిలే, పెద్ద విశేషం ఏమీ లేదు, ఇంక మహాయుధం 40 బతుకుతావేమో. గొర్రె గమనించు, ఒక్కరోజు చాలు దేవుడిని కనపరచడానికి. 99 రోజులు బ్రతికి రేపు చచ్చిపోతావురా అనగా ఒక్క రోజు చాలు